హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ వ్యక్తి. ఒంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎక్కువ వెజిటేరియన్స్ పన్నీర్ తింటారు. పాలక్ పన్నీరు, బటర్ పన్నీరు, ఎలా పడితే అలా వండుకొని పన్నీర్ ఎక్కువగా తింటారు. అసలు పన్నీర్ అనేది తీసుకోవచ్చా? అసలు అది ఆరోగ్యానికి మంచిదేనా? ఎందుకంటే విరిగిపోయిన పాలతో పన్నీర్ తయారు చేస్తారు. అంతే కదా డాక్టర్ గారు? Yes. అది అసలు మంచిదేనా ఆరోగ్యానికి? సో మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ మధ్య కాలంలో పన్నీర్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందమ్మా. ఎందుకంటే దీని మీద వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అలా ఉంది. అంటే జెన్యూనా కాదా కూడా తెలియట్లేదు Yes, డాక్టర్ yes, గారు. exactly. అది అసలు మంచి పన్నీరా, చెడు పన్నీరా ఎలా గుర్తుపట్టాలో కూడా ఎవరికి అర్థం Exactly. కావట్లేదు. అది పన్నీరా, ఇంక తినేద్దాం, ఇంకంతే. ఎగ్జాక్ట్లీ ఇంకా అలా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సో యాక్చువల్లీ ఏంటంటమ్మా, పన్నీర్ను మనం బ్రాడ్గా స్థూలంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చమ్మా. ఉమ్, సహజ పన్నీరు అంటే న్యాచురల్గా పన్నీర్, అవును. న్యాచురల్ మనం ప్రిపేర్ చేసుకునేది అంటే పాల ద్వారా. ఉమ్, రెండవది సింథటిక్ పన్నీరు, దీన్నే అనలాగ్ పన్నీర్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. సో మీరు అన్నట్లు పన్నీరు కొంతవరకు ఆరోగ్యానికి మంచిది. ఏ పన్నీరు? సహజ సిద్ధంగా పాల నుంచి తయారు చేసుకున్నటువంటి పన్నీర్ అయితే మంచిదమ్మా. అది కొంతవరకే, దాని పరిధులు దానికి ఉన్నాయి. బాగుంది అని చెప్పేసి విపరీతంగా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ పన్నీర్లో పోషకాంశాలు బాగుంటాయి, ప్రోటీన్స్ బాగుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల పోషకాంశాలు అంటే ముఖ్యంగా విటమిన్ ఏ, B2, B12, అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ బాగుంటాయమ్మా. దీంతోపాటు ఫ్యాట్స్ కూడా విపరీతంగా ఉంటాయి అన్నమాట, కొవ్వులు. సో కొవ్వుల వల్ల కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రోటీన్స్, ఇతర పోషకాలు మంచివే కానీ మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మంచిది, కానీ మరి కొన్ని ఈ కొవ్వులు మాత్రం హాని చేస్తాయమ్మా. కాబట్టి ఏమంటే మితము హితం, మితంగా తీసుకోవడం వల్ల సహజ సిద్ధంగా మనం తయారు చేసుకున్నటువంటి పన్నీరు కొంతవరకు మంచిదమ్మా. అది ఉమ్, పూర్తి నిషిద్ధించాల్సినటువంటి ఆహార పదార్థం కాదు, తీసుకోదగినటువంటి ఆహార పదార్థమే, మితంగా తీసుకోవచ్చు. సో సర్వసాధారణంగా ఈ పన్నీరు చెప్పాను కదా, రెండు రకాలుగా మనకు సింథటిక్ పన్నీర్, నేచురల్ సింథటిక్, పన్నీర్. న్యాచురల్ పన్నీరు. అసలు ఈ పన్నీర్ని ఎలా తయారు చేస్తారో చెప్తాను చూడమ్మా. చాలా మందికి తెలియదు. పాలను కాస్తారమ్మా. ఈ పాలను కాచిన తర్వాత అందులో నిమ్మరసం కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ, వినేగర్ కానీ వేసినప్పుడు పాలు విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత కింద తెల్లగా గడ్డలా గరిపి నీళ్లు పైన తేరిపోతుంది కదమ్మా. ఆ గడ్డను తీసుకొని, ఆ తెల్లటి పదార్థాన్ని తీసుకొని 2 లేదా 3 గంటల సేపు చల్లని నీళ్ళలో ఉంచేస్తారమ్మా. సో అది యాక్చువల్ ఒరిజినల్ పన్నీర్ అనమాట. సో అది తెలుపు లేదా బ్రౌన్ వైట్గా ఉంటుంది, పాల వాసన వస్తుంది, నోట్లో పెట్టుకున్నప్పటికీ పాల వంటి రుచి ఉంటుంది, చాలా స్మూత్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. సో బాగా తినొచ్చమ్మా, అంత బాగుంటుంది అనమాట. జస్ట్ యాజ్ అలాగే తీసుకున్నప్పటికీ. ఇది సర్వసాధారణంగా 1 లీటరు మనం గేదె పాలని పన్నీర్గా తయారు చేసుకోవాలంటే 200 గ్రాములు అంటే 1000 గ్రామ్స్ గేదె పాలు, అంటే 1 లీటర్ గేదె పాలు తీసుకుంటే ఒక సేరు అంటే 200 గ్రామ్స్ పన్నీర్ తయారవుతుందమ్మా. మరి ఈ రోజుల్లో రెస్టారెంట్లో చూసుకున్నా, లేకపోతే కొద్ది పెద్ద 5 స్టార్స్లో హోటల్స్లో చూసుకున్నా, లేకపోతే ఈ వీధి స్ట్రీట్ ఫుడ్స్ దొరికేటువంటి ప్రాంతాల్లో తీసుకున్నా, పన్నీర్తో దొరికేటువంటి ఔషధాలు, పన్నీర్ మసాలా, బటర్ పన్నీరు, తర్వాత ఈ పన్నీర్ టిక్కా, పన్నీర్ మంచూరియా, ఇలా రకరకాల ఐటమ్స్ పన్నీర్తో కొత్తవి కూడా మార్కెట్లోకి వస్తున్నాయమ్మా. పోటీ ప్రపంచం కాబట్టి మరి ఒక్కొక్కరు కొత్త పేరుతో, కొత్త నేమ్స్తో, కొత్త టేస్ట్తో కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారమ్మా. మరి ఇంత పన్నీరు ఒరిజినల్ సప్లై చేయాలంటే ఇంత దేశానికి, ప్రపంచానికి ఎంతవరకు సాధ్యమవుతుందో బ్రాడ్గా మీరు ఆలోచన చేయండి. అవును డాక్టర్ గారు. ఇది సాధ్యమే పనేటువంటి కాదమ్మా. సో సర్వసాధారణంగా ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటేమా, వ్యాపార దృష్టి కూడా మరలు చేసేసి అనలాగ్ పన్నీరు లేదా సింథటిక్ పన్నీర్ను ప్రొడ్యూస్ చేసేసి, సింథటిక్ పన్నీర్ను మార్కెటైజ్ చేసేసి దాంతో ఆహార పదార్థాలు, వంటకాలు తయారు చేయడం మొదలుపెట్టారు. సో ఈ అనలాగ్ పన్నీరు ఎలా తయారు చేస్తారంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, డిటర్జెంట్స్ ఇవన్నీ కలిపేసేసి పన్నీరు తయారు చేసేస్తారు. ఈ పన్నీరు కొద్దిగా స్మెల్ ఉంటుంది, ఒక కెమికల్ స్మెల్ ఉంటుంది, స్పాంజీ లాగా ఉంటుంది. అదేవిధంగా రుచి కూడా నార్మల్ పన్నీర్ రుచి ఉండదు. కాబట్టి కొన్ని కెమికల్స్, అడిటివ్స్, టేస్ట్ ఉండేదానికి టేస్ట్ ఎన్హెన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేటువంటి పద్ధతి క్రమక్రమంగా మార్కెట్లో వస్తుందమ్మా. సో ఈ పన్నీర్ను కనుక్కోవడం కూడా కష్టం.
సో ఇది ఒరిజినల్ పన్నీరా లేకపోతే ఇది సింథటిక్ పన్నీర్ అని చెప్పేసి కూడా కనుక్కోవడం ఇన్ జనరల్గా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉందమ్మా. కాబట్టి మరి ఒరిజినల్ పన్నీర్ తయారు చేయడము ఈజీ అయినప్పటికీ ఇంత పన్నీర్ని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా చాలా కష్టం అమ్మా. సో ఈ అనలాగ్ పన్నీరే మార్కెట్లో ఎక్కువ శాతం దొరుకుతుంది, అంటే సింథటిక్ పన్నీరు. ఈ సింథటిక్ పన్నీర్ కూడా ఈజీగా దొరుకుతుంది, ప్రతి చోట దొరుకుతుంది. మరి తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఈ అనలాగ్ పన్నీర్ను సేల్ అయ్యేదానికి పర్మిషన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనలాగ్ పన్నీర్ మనకు మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ అనలాగ్ పన్నీరు లేదా సింథటిక్ పన్నీర్ని మనం ఈ పన్నీర్ మసాలా కానీ, బటర్ మసాలా కానీ, పన్నీర్ టిక్కి కానీ ఏది తీసుకున్నప్పటికీ అలాంటి పన్నీర్ తీసుకోవడం వల్ల పోషకాంశాలు ఏమి ఉండవమ్మా. బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉండవు, తర్వాత ఈ ప్రోటీన్స్ ఆల్మోస్ట్ నిల్లని చెప్పుకోవచ్చు. కేవలము ఫ్యాట్స్, టేస్ట్ కోసం ఉంటుంది, తర్వాత ఫ్యాట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పన్నీరు మాత్రం ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కానీ మనం చేసేటువంటి పొరపాటు అటువంటి పన్నీర్ తీసుకుంటాం. కాబట్టి అటువంటి పన్నీరు కాకుండా సహజ సిద్ధంగా తయారైనటువంటి పన్నీర్ను మనం తీసుకోగలిగితే ఆరోగ్యానికి కొంతవరకు మంచిదమ్మా. అది పూర్తి నిషిద్ధించాల్సినటువంటి అవసరం లేదు. కొద్ది ప్రమాణంలో తీసుకోవడం వల్ల మన బాడీకి మేలు జరుగుతుందమ్మా, దానివల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, డాక్టర్ గారు మరి ఈ పన్నీర్ను మనం టెస్ట్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి. అదే అడుగుదాం అనుకుంటున్నాను డాక్టర్ గారు. సో పన్నీర్ మీద ఐడిన్ వేస్తే కలర్ మారిపోతే అది సింథటిక్ పన్నీర్. ఇందులో డాక్టర్ గారు మన పన్నీర్ తీసుకుంటామమ్మా, పన్నీర్ ఒరిజినల్ పన్నీర్లో మనం అయోడిన్ ఒక డ్రాప్ 2 డ్రాప్లు వేసేస్తే కలర్ మారకూడదమ్మా, అలాగే ఉండిపోవాలన్నమాట. అది కలర్ మారిపోయిందంటే అది సింథటిక్ పన్నీర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పన్నీరు దాలు కలిపేసి మనం వండినప్పుడు అది కొంచెం రెడ్గా మారడము ఐటమ్ ఆ విధంగా తయారైనప్పుడు కూడా అది సింథటిక్ పన్నీర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అమ్మా. అది ఒరిజినల్ పన్నీర్ కాదనమాట. మరి సరే, ఇవన్నీ పరీక్ష చేసుకోవడం కష్టము, ఇంత డెప్త్గా ఆలోచన చేయడం కష్టము, ఒరిజినల్లా కాదా అది కనుక్కోవడం కష్టము. మనమేమో పన్నీర్ వాడుకోవాలనుకుంటాము. మరి పన్నీర్ మనం తెచ్చుకొని ఇంట్లో వాడుకోవాలంటే ఎలాగంటే మా ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్, అదేవిధంగా మంచి పేరుగాంచినటువంటి డైరీ కంపెనీస్, గవర్నమెంట్ సర్టిఫై చేసేసి పర్మిషన్ ఇచ్చినటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయన్నమా. అవన్నీ కూడా న్యాచురల్గా ఒరిజినల్ పన్నీర్ని తయారు చేస్తున్నాయి. సో కొన్ని హోటల్స్లో మనం 5 స్టార్ హోటల్స్ కానీ, తర్వాత రెస్టారెంట్స్ కానీ ఎక్కువ శాతము ఈ సింథటిక్ పన్నీర్ వాడుతున్నారు. కానీ కొంతమంది మాత్రము ఈ విధంగా న్యాచురల్ పన్నీర్ కూడా వాడుతున్నారమ్మా, లిటిల్ బిట్ కాస్ట్ అయినప్పటికీ. సో అట్లా విచారించేసి వీలైతే అట్లా ఏదైనా మనకు పాసిబిలిటీ ఉంటే అలాంటి పన్నీర్ వాడుకోవచ్చు హోటల్స్లో అటువంటి తయారు చేసేటట్లయితే. లేకపోతే మనం ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో ఏదైనా పన్నీర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ తయారు చేసుకోవాలంటే ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొంతవరకు ఆరోగ్యానికి కూడా మేలే ఉంటుందమ్మా. ఈ సింథటిక్ పన్నీర్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? అదేమ్మా, తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, తర్వాత ఈ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరగకుండా చెడు బ్యాక్టీరియా పెరిగిపోయేటువంటి అవకాశం ఉండి దానివల్ల ఇతర రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి, కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ వస్తుంటాయి. అదేవిధంగా సంతాన సాఫల్యత సన్నగిలేదానికి అవకాశం కూడా ఉంటుంటుంది. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా యువకులు ఈ పన్నీరు ఇష్టంగా తినడం అలవాటు పడిపోయారమ్మా. సో ముఖ్యంగా వాళ్ళకు వివాహం అయిన తర్వాత మరి సంతానం అయ్యేటప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు మరి ఇలాంటి తీసుకున్నటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం ఉండడం చేత మరి ప్రెగ్నెన్సీ త్వరగా రాకుండా ఉండేందుకు కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి సింథటిక్ పన్నీర్ వాడడం వల్ల జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే.